ఇక ఫస్ట్ రోజే 7.46 లక్షలు అభయహస్తం గ్యారంటీలకు భారీగా అప్లికేషన్లు. అప్లై చేసుకునేందుకు గ్రామ సభలకు పోటెత్తిన జనం. గ్రామాల్లో 2.88 లక్షలు, పట్టణాల్లో 4.57 లక్షల దరఖాస్తులు. గృహలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ అర్జీలు వచ్చినాయి. అప్లైకి రేషన్, ఆధార్ కార్డులు చాలు. ఇక రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. రేషన్ కార్డు లేకపోతే ఎట్లా మళ్ళీ ఇట్లా అని అట్లేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇప్పుడు నిన్న కూడా క్లియర్గా చెప్పినాం మనము. అయితే ఇది నిన్నటి నుంచి అంటే జనవరి 6వ తేదీ వరకే కొనసాగుతుందా, ఆ తర్వాత మరి ఎట్లా, రేషన్ కార్డు లేని వాళ్ళు కొంచెం లేట్ వచ్చింది అనుకో ఎట్లా అంటే అట్లేం ఉండదు. ఇది నిరంతర ప్రక్రియ, ఇది కొనసాగుతుంది. తర్వాత ఈ 6 తారీఖు దాకానేమో మీ ఊర్లోకి వచ్చి అధికారులు ఇవన్నీ కూడా అర్జీలు అవన్నీ కూడా తీసుకుంటారు. మీ ఊర్లకు కానీ లేకపోతే వాడలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి కాలనీలకు కానీ. అయితే ఈ 6 తారీఖు తర్వాత మనము ఎంపీడీ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, తర్వాత వాళ్ళ ఆఫీసర్కి వెళ్ళి మనము అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు, క్లియర్గా ఉండొచ్చు. కాకపోతే అంటే ప్రభుత్వం ఒక విషయంలో మాత్రం ఒక కారు అంటే ఏదో ఇప్పుడు క్యాబ్లు తర్వాత అటువంటివి నడుపుకునే వాళ్ళకు కూడా ఒకవేళ కారు ఉంటే అది లేదు అనేటువంటిది ఒకటి ఉందంట. దానిపైన ఒక దృష్టి సారిస్తే బాగుంటుంది. కొంచెం వాళ్ళకు కొంచెం అది ఇవ్వాలి, ఫ్లెక్సిబిలిటీ ఇస్తే బాగుంటుంది. ఇక రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక క్యాస్ట్ ఇన్కమ్ అక్కర్లేదు. పింఛన్ వస్తున్న వాళ్ళు అప్లై చేసుకోని అవసరం లేదు. అంటే ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న వాళ్ళే అవసరం లేదు. ఇక అప్లికేషన్ ఫారమ్స్ ఫ్రీగా ఇస్తున్నాం, అమ్మితే చర్యలు తప్పనిసరి అని చెప్పేసి సర్కార్ హెచ్చరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలకు జనం పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం గ్రామ సభలు ప్రారంభం కాగా అభయహస్తం కింద 5 గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే 7,46,414 అప్లికేషన్లు వచ్చాయి. గ్రామాల్లో 2,88,711 అప్లికేషన్లు రాగా జిహెచ్ఎంసీ సహా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 4,57,703 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల్లో భాగమై మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటున్నది. ఇందుకోసం గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటున్నది. మరోవైపు ఇతర సమస్యలపైన జనం ఫిర్యాదులు అందజేస్తున్నారు. ఇక ఆ 3 గ్యారెంటీలకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయంట. 6 గ్యారెంటీల్లో 3టికి ఎక్కువ వస్తున్నాయంట. ఏంటి అంటే అవి అభయహస్తం దరఖాస్తుల్లో ఎక్కువగా మహాలక్ష్మి స్కీమ్ కోసం వస్తున్నాయి. ఒకే ఇంట్లో ఉంటున్న 18 ఏళ్లకు పైబడిన మహిళలు వేర్వేరుగా అప్లికేషన్లు ఇస్తున్నారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం అందజేయనుంది. అయితే అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనుంది. దీంతో ఈ స్కీమ్ కోసం ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు. అయితే మహాలక్ష్మి తర్వాత గృహజ్యోతి స్కీమ్కు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. దీని కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. చూసారు కదా, ఒక్కటే రోజు ఫస్ట్ రోజే 7,46,000 అప్లికేషన్లు వచ్చేసినాయి. కాబట్టి చిత్తశుద్ధితో పనిచేస్తాం. 100% ఎవరైతే అర్హులు ఉంటారో అనర్హులకు ఇవ్వడానికి వీల్లేదు. అనర్హులకు ఇస్తే ఏంటంటే మిస్యూజ్ అయిపోతుంది పథకం. అది కాకుండా అర్హులకు 100% ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఓ సెంటర్లో అప్లికేషన్లు ఇచ్చేందుకు భారీగా తరలి వచ్చిన మహిళలు అంటూ ఇగో ఇది అర్హులందరికీ 6 గ్యారెంటీలు, రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. మాది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం, పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్ష ప్రదర్శించబోమని వెల్లడి. అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలనను ప్రారంభించిన డిప్యూటీ సీఎం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అర్హులందరికీ 100% ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉంది, భరోసా ఇస్తా ఉంది.